నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా బయటపడింది. కేంద్రంలో ఉన్నటువంటి వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులన్నీ 100% ఉపసంహరించుకుంటామని చెప్పి వైసీపీకి చెందిన విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకి ఆర్థిక మంత్రి సమాధానం చెప్పారు. 100% పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నామని. ఒక్క ఎంపీ కూడా నిరసన తెలియజేయాల. 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభతో కలిపితే 28 మంది ఉన్నారు. ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంది. వాళ్ళ మీరు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాశారు. ఏమైంది ఆ ఉత్తరం? మీ ఉత్తరాన్ని స్పందించలేదా? మీరు ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరంగా అడుగుతూ ఉన్నాం మేము. అదే కాదు, ఇవాళ రామాయపట్నానికి కూడా మేము నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఒక పక్కన ఇంత అన్యాయం జరిగిపోతూ ఉంటే ఒక్క ఎంపీ కూడా నిరసన తెలియజేయలేదు. అంతకుముందు మీరు చాలా మాట్లాడారు కదా, మరి వాళ్ళ లోక్సభలో ఎందుకు మీరు అల్లరి చేయలేదు? ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదు? మీ కేసులు భయమా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికలు జరిగిన తర్వాత ఎంపీలు సంతకాలు పెట్టి ఒకే ఒక విషయం మీద ప్రధానమంత్రిని అడిగారు. అది నిమ్మగడ్డ ప్రసాద్ని సెర్బియా జైలు నుంచి బయట పెట్టమని తప్పితే ఏ ఒక్క విషయంలో 28 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఒక నిరసన కానీ, ఒక వినతి పత్రం కానీ అందరూ సంతకాలు పెట్టి ప్రధానమంత్రిని కలిసింది లేదు, పార్లమెంట్లో అడిగింది లేదు, గందరగోళం చేసింది లేదు. ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఒక పక్కన నెల రోజుల నుంచి నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటే, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉంటే, అన్ని జిల్లాల్లో సంఘీభావం చెప్తూ ఉంటే, ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఇవాళ ప్రజలు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. అంటే మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతుందని తెలుసు. అక్కడ పోస్కోతో ఒప్పందం మీరు చేసుకున్నారు. 7-8 వేల ఎకరాలు భూములు అమ్మేయని చెప్పేసి, అంటే ఎవరికి పోస్కోకి అమ్మేయాలని చెప్పేసి మీరు లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవాళ నాటకాలు వేస్తున్నారు. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి మైకులు పట్టుకొని మానవహారాల మీద, దీని మీద డబ్బు సంచులు పట్టుకొని ఇవాళ ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఏం సాధించారు? ఈ 22 నెలల్లో కేంద్రంలో ఉన్నటువంటి ఒక్క విషయం మీద మీరు సాధించారా? ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు, అడగలేమన్నారు. మేము వదిలేసామని చెప్పేసి అన్నారు. కనీసం ఒక చిన్న పోర్టును కూడా మీరు సాధించుకోలేనటువంటి పరిస్థితి. గంగవరం పోర్టుని ప్రైవేట్ చేస్తూ ఉంటే మీరు అడగరు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం ఉన్నదా? లేదా మీ సంపాదన, మీరు మీ కేసుల గురించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు దీని మీద? నేను ఉత్తరం రాశాను, మీరు 100% పెట్టుబడులు ఎందుకు ఉపసంహరించుకుంటే కుదరదు అని చెప్పి ముఖ్యమంత్రి నుంచి ఎందుకు ప్రకటన రాదు? ఎంతసేపు అమరావతి వాళ్ళని, మహిళా రైతుల మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళని కొట్టడం, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం, లేదా విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ప్రకటనలు ఇవ్వటం, ఈ తప్పితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఒక్క విషయంలో అసలు రైల్వే స్టేషన్లే రావు. ఒక రైలు హాల్ట్ తీసుకోవాలంటేనే అసలు కేంద్రం నుంచి చాలా కష్టం. అలాంటిది అమరావతికి ఒక రైల్వే స్టేషను చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 మార్గాలు, అటు సత్తెనపల్లి నుంచి, ఇటు నంబూరు నుంచి, అటు కొండపల్లి నుంచి 3 మార్గాల్ని కనుక వేసి ఒక కొత్త రైల్వే జంక్షన్ని ఏర్పాటు చేసి శాంక్షన్ చేస్తే, మీరు మాట్లాడకపోవటం వల్ల ఇవాళ ఆ రైల్వే జంక్షన్, ఆ రైల్వే రూట్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. విశాఖపట్నం రైల్వే జోన్ సంగతి ఏంటి? అసలు విశాఖపట్నం రైల్వే జోన్ సంగతి గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడరా, ఎంపీలు మాట్లాడరా? ఇంకా మీరు ఎందుకు ఎంపీలుగా ఉన్నది?
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు ఎంపీలుగా ఉండేందుకు రాజీనామా చేయండి. రాజీనామా చేయటం అనేది మీరు చెప్పినటువంటి సూత్రమే. గతంలో మీరు రాజీనామాలు చేసి మేమేదో హీరోలని చెప్పారు కదా, మేము త్యాగాలు చేసామని చెప్పారు కదా. ఇవాళ ఏం సాధించారు మీరు? ఇవాళ ఈ 22 నెలల్లో ఇన్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అది తెలుగు ప్రజల త్యాగాలతో వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, అదే తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ పోతూ ఉంటే కళ్ళెప్పికించి చూస్తూ ఉన్నారా? అని అడుగుతూ ఉన్నాం మేము. ఇవాళ మీరు సాధించింది ఏంటి? మీరు అక్కడ విశాఖపట్నంలో ఆందోళన చేస్తుంటే దాంట్లో దూరిపోయి మేము కూడా ఉక్కు ఫ్యాక్టరీ పోనీయకుండా ఆపుతామని చెప్పి మాట్లాడతారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నాము అని చెప్పేసి మాట్లాడితే ఒక్క ఎంపీ అసలు ఏమైనా ఉంటే, పౌరుషం రోషం ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే మీ పార్టీ ఉంటే మీ 22 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి. మేము కూడా మా పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ప్రజల దగ్గర తేల్చుకుందాం. అంతేగాని మీరు మీ కేసుల కోసం, మీ ప్రయోజనాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల్ని, ఈ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాల్ని, ఈ విభజన హామీల్ని, ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు సాధించగా మీరు ఏం చేస్తున్నట్టో నాకు అర్థం కావట్లేదు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం, అప్పులు తీసుకురావటం, తీసుకొచ్చి డబ్బులు వేశారని చెప్పటం, లేదా పోలీసులను పంపించి ప్రతిపక్షాల మీద దాడులు చేయించటం, లేదా రకరకాల పథకాలు, మీ పథకాలన్నీ అన్ని అట్రప్లాఫ్ ప్రజలు ఇవాళ చీదరించుకుంటా ఉన్నారు. నిన్న మొన్న మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తే, ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వ పాలన చూసి విసిగిపోయి వేసారిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఆయనే ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు ఈయన ఉంటే అని చెప్పేసి అంటున్నారు. అదే దానికే నిదర్శనం. ఇవాళ స్టీల్ ప్లాంట్ పోతున్నా, ఇవాళ రామాయపట్నం పోర్టుకు డబ్బులు ఇవ్వనని చెప్పినా, దేనికి కూడా ఇవ్వనని చెప్పినా, ఇవాళ మీరు ఒక్క రహదారి వేశారా? ఒక్క రహదారి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 6-వే రోడ్ని శాంక్షన్ చేయిస్తే ఒక్క అడుగు ముందుకెళ్ళలేదు. కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. వచ్చినటువంటి డబ్బులు రంగులు వేయటానికి, రంగులు తుడిపేయటానికి, లేదా బియ్యం ఇంటికి పంపిస్తామని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వటం, దానికి వాహనాలు కొనటం, దాని మీద మీ ఫోటోలు వేసుకోవటం తప్పితే మీరు చేస్తున్నటువంటి ఒక్క పథకం ఏమైనా ఉందా? ఒక ప్రాజెక్ట్ ఉందా? ఒక పరిశ్రమ ఉందా? ఒక ఉద్యోగం ఉందా? ఇవన్నీ కాకుండా దాడులు, మహిళల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, అది మొత్తం పోలీసు రాజ్యం అయిపోయి, ఆటవిక రాజ్యం అయిపోయి తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు మీరు ముఖ్యమంత్రి అయ్యి. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఉత్తరం రాశారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద, మీరు ప్రధానమంత్రి దగ్గర ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇది 35 మంది ప్రాణత్యాగం చేసి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి భూమి ఇది. రైతులు చాలా చౌకగా ఇచ్చినటువంటి భూమి ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం సేకరించింది. ఇవాళ కేంద్రం అంటుంది ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఈక్విటీ లేదు, కాబట్టి దాంట్లో ఎటువంటి షేర్స్ లేవని చెప్పి అంటుంది. షేర్స్ కాదు, అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి పోరాట ఫలితంగా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేసినటువంటి త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ మీద హక్కు ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా అమ్ముతుంటే మీరేం చేస్తున్నారు? ఇవాళ దీనికోసమా మీకు ఒక్క ఛాన్స్ అని ఎక్కించి ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ పోగొడతానుగా, ఈ రామాయణపట్నం పోర్టు రాకుండా ఉంటానుగా, కడప స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వకుండా ఉంటానుగా, లేకపోతే విశాఖపట్నం మెడ్రాసు పెట్రోకెమికల్ కారిడార్ లేకుండా ఉంటారుగా? ఈ దేనికోసం? ఒక్క రూపాయి నిధులు వెనుకబడిన ప్రాంతాలకి ఇచ్చినటువంటి నిధులు లేవు. దాని గురించి అడగరు, ముఖ్యమంత్రి అడగరు, ఆ పార్టీ అడగదు, ఆ
ఎంపీలు అడగరు. కేవలం డబ్బులు సంచులు పట్టుకోవటం, బెదిరించటం, భయపెట్టడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి ఉపశమనం చేసుకోవటం, ఏకగ్రీవాలు చేసుకోవటం, ఇదే పద్ధతి తప్పితే రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి మీరు చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, ఈ ఆంధ్రప్రదేశ్ మీద మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎంపీలు ఏం చేయాలి? ఆ కాగితాలు చింపి పడేయాల లోక్సభలో. కాగితాలు చింపి ముఖం మీద పడేయాల. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బడ్జెట్ కాగితాలు తీసి ఇసిరాడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా. మరి రాజశేఖర రెడ్డి దేవుడు, రాజశేఖర రెడ్డి ప్రధానంగా చెప్పే ఎన్నికలో వచ్చినటువంటి మీ పార్టీ ఇవాళ రాజశేఖర రెడ్డి చేసిన పని చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తలమానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీకి 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నాం, పోసుకోకో ఎవరికో ఇచ్చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మీరు ఆ చింపి ముఖం మీద పడేయకుండా, రాజీనామాలు ఇసిరి రాకుండా ఇంకా కాముగా ఉండి మీరేం చేస్తున్నారు? ఇవాళ అడుగుతా ఉన్నాం, రండి, మీరు చెప్పినటువంటి పని ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల త్యాగాల్ని మీరు పడంగా పెడతారా? మీరు మీ స్వార్థానికి వాడుకుంటారా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. స్టీల్ ప్లాంట్ని కనుక కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. మీరు దానికి బాధ్యత వహించాలి, నైతికంగా మీరు బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.